పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చెడ్డీ గ్యాంగ్ పేరు చెబితేనే హైదరాబాదు శివారు ప్రాంత ప్రజలు అడలెత్తిపోతున్నారు. ఇటు పోలీసులు కంట మీద కులుకు లేకుండా పోతుంది. ఇదే తరాలో మరో గ్యాంగ్ మొదలైంది. దార్ గ్యాంగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మొదట చెడ్డీ గ్యాంగ్ గురించి తెలుసుకుందాం. చెడ్డీ గ్యాంగ్ గుజరాత్లోని దావుడ్ ప్రాంతంలోని ఆదివాసీ తెగకు చెందింది. వీరు ఒంటి మీద బనియన్ డ్రాయర్ ధరించి చోరీలకు పాల్పడతారు. ముఖ్యంగా ఇంటికి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తారు. ఇంట్లో ఎవరు లేని ఇండ్లకు తాళం వేసిన ఇండ్లకు అంటే వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలు, రాడ్లు, కర్రలు, రాళ్ళు, వాటి సహాయంతో కిటికీలను, తర్వాత గ్రిల్లను, ఇంటికి వేసిన తాళాలను పగలగొట్టి ఇంట్లో చొరబడి నగదును దోచుకొని వెళ్ళిపోతారు. ఇది ఎవరైనా గమనించి కేకలు వేయడం, అడ్డుకోవడం జరిగితే వారిని హతమార్చే వరకు ఈ చెడ్డీ గ్యాంగ్ చేస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాదులో కేబిహెచ్పి, మాదాపూర్, బాలానగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 50 పైగా కేసులు నమోదైనాయి. ఇదే తరహాలో దార్ గ్యాంగ్ ఎంటర్ అయింది. ఈ గ్యాంగ్ ముఖ్య ఉద్దేశం అంటే చెడ్డీ గ్యాంగ్ తాళం వేసిన ఇళ్లలో చొరబడి దొంగతనం చేస్తే వీళ్ళు అందుకు భిన్నంగా తాళం వేయని ఇళ్లలో డైరెక్ట్ తలుపులను కొట్టి ఎవరైతే తలుపులు తీస్తారో వాళ్ళను దాడి చేసి ఇంట్లో చొరబడి దోచుకోపోవడం జరుగుతుంది. ఈ దార్ గ్యాంగ్ మధ్యప్రదేశ్ చెందింది. ఇప్పటి వరకు దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదైనాయి. ఈ తరహాలో అంటే వీళ్ళు తెచ్చుకున్న ఆయుధాలు ఎక్కడైతే చోరీ చేయాలని ఫిక్స్ అయినలో అక్కడ ముందుగా రెక్కి నిర్వహిస్తారు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతంలో 5-6 ఇండ్లల్లో ఒకే వరుస ఇండ్లలో చోరీకి పాల్పడతారు. ఈ గ్యాంగ్లో 5 నుంచి 10-15 మంది దాకా ఉండడం జరుగుతుంది. వీరిని ఎవరైనా అడ్డు కానీ చెప్తే అక్కడనే హతమార్చి పారిపోవడం జరుగుతుంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు హైదరాబాద్ను వణికిస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇప్పుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇళ్లలో 5 ఇళ్లలో చోరీ జరిగింది. ఈ అర్ధరాత్రి వేళ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రహారీ గోడకు సోలార్ వైర్లను తొలగించి అర్ధరాత్రి ఒకేసారి ఇళ్లపై తలుపులు కొట్టి వాళ్ళు తీయడంతో వాళ్ళపైన ఆయుధాలతో బెదిరించి వాళ్ళ ఇళ్లలో నగదును, బంగారు ఆభరణాలు దోచుకుపోయినట్లు పోలీసులు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా హైదరాబాదు శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ గ్యాంగ్ తోటి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని చెప్పడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఎక్కడైతే లేవో అమర్చుకోవాలని, అదేవిధంగా అపరిచిత వ్యక్తులు, అనుమానం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.